హలో! మనం ఎక్కడ చూసినా ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే గురించి మాట్లాడుకుంటున్నారు. మన మోడీ గారి గురించి మాట్లాడుకుంటున్నారు. సో, అన్ని ప్లేసెస్‌లో కూడా యోగా చేస్తున్నారు. సో, నేను కూడా నా లైఫ్‌లో యోగా క్లాసెస్‌కి వెళ్ళాను. యోగా గురువుస్‌తో మాట్లాడాను. సో, యోగానే కాదు, యోగా అయితే యోగా, జిమ్ అయితే జిమ్, రన్నింగ్ అయితే రన్నింగ్. మీకు నచ్చింది ఏదైతే ఉంటుందో, అంటే మనకి మోడీ గారు గానీ, లేకపోతే మన గురువులు గానీ చెప్పేదేంటంటే, ఏజ్ పెరుగుతూ ఉంటే జబ్బులు పెరుగుతూ ఉంటాయి. సో, ఏదో ఒక యాక్టివిటీ 100% కూడా ఏదో ఒక యాక్టివిటీని మీ లైఫ్‌లో యాడ్ చేసుకోండి. రోజుకో 30 మినిట్స్, ఒక రోజుకో 1 అవర్, అది ఎక్సర్సైజ్ అవ్వనియండి, యోగా అవ్వనియండి, ఎనీ యాక్టివిటీ మీకు నచ్చింది. మనం రకరకాల థింగ్స్ ఉన్నాయి మనకి. ఏదో కొంతమందికి షటిల్ ఆడడం ఇష్టం, కొంతమంది క్రికెట్ ఆడడం ఇష్టం, కొంతమంది డాన్స్ చేయడం ఇష్టం. డాన్సింగ్ ఫిట్‌నెస్ కూడా వచ్చాయి. డాన్స్ చేస్తూ ఫిట్‌గా ఉండొచ్చు. సో, ఏదో ఒకటి చేయండి. ఈ మాట మీ అందరికీ చెప్పాలనిపించింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే వల్ల యోగా అంటే ఏంటో అందరికీ తెలిసింది. చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇవన్నీ చేసి మీరు ఎప్పుడూ హెల్తీగా ఉండాలి. థ్యాంక్ యూ. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. థ్యాంక్ యూ.